హలో హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి జయ ట్రేడర్స్. మనం ఈ రోజు స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వెహికల్ కి డికార్బొనేషన్ చేస్తాము. ఈ వెహికల్ చేయక ముందు కావచ్చు, చేసిన తర్వాత కావచ్చు, వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో వెహికల్ యొక్క ఓనర్ నాడి తెలుసుకుందామండి. హలో హాయ్ సార్. సార్, ఇంతకు ముందు మీ వెహికల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు సౌండ్ వచ్చేది, స్మూత్నెస్ లేదు. ఓకే, అంత సౌండ్ బాగా వచ్చేది. ఓకే. ఇప్పుడు ఆర్పిఎం కూడా అంత బాగా లేకపోయిండే ఇంతకు ముందు. ఇప్పుడు ఇది చేపించాం కదా, చేపించాము. కార్బన్ చేపించిన కాంచి ట్రయల్ వేసాం కదా. ట్రయల్ వేస్తే స్మూత్నెస్ ఉంది, పికప్ ఉంది, కార్ సౌండ్ రావట్లే, స్మూత్ వెళ్ళిపోతుంది. అంటే నాయిస్ వైబ్రేషన్ ఏం లేదు. ఫోర్త్ గేర్ లో కూడా అసలు క్లచ్ బ్రేక్ దొక్కపోయినా స్మూత్ వెళ్ళిపోతుంది. అంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఏమైతే లేదు, సాటిస్ఫైడ్ మేమైతే. మీరైతే సాటిస్ఫైడ్. మీరు ఎవరికైనా రిఫర్ చేస్తారా? చేస్తాం పక్కా. ఓకే, పబ్లిక్ ఏం చెప్తారు సార్? చేపించుకోండి, బాగానే ఉంది. మాకైతే మేము సాటిస్ఫైడ్. ఎవరైనా చేపించుకోండి, బాగానే ఉంది. ఓకే, అంటే ఇది జెన్యూన్ సర్వీస్ అంటారా? మాకైతే జెన్యూన్ సార్, మీకు కదా ఎవరికైనా జెన్యూన్ సర్వీస్ ఉంది. ఓకే సార్, అంటే మీరైతే హార్ట్ఫుల్లీ సాటిస్ఫాక్షన్. ఓకే, సాటిస్ఫై. ఓకే, థ్యాంక్ యూ సార్.